తప్ప యూనియన్కి ఆయన ఏం చేసింది తప్పు? ఆయన ఎందుకు నాన్ కోఆపరేషన్ చేశారు అని కూడా చెప్పాలి. అలాగే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. జానీ మాస్టర్ ఏం తప్పు చేశారని నాన్ కోఆపరేషన్ చేశారు. ఇప్పుడు ప్యారడైజ్ సాంగ్ జరుగుతుంది సార్, 300 మందితో సాంగ్ జరుగుతుంది. ఆ సాంగ్ కూడా ఇప్పుడు క్యాన్ చేపిస్తున్నారు ఆయన. దానికి మా 300 మంది పనిపోయినట్టే కదా. ఆయన చేసిన తప్పు ఏంటి? ఆయన ఏం తప్పు చేశాడని నాకు కోఆపరేషన్ చేశారు. నాకు అదోటే కాదు సార్ ఆన్సర్. మా యూనియన్లో మా ప్రాబ్లమ్స్ మేము క్లియర్ చేసుకోవాలి. మా ఇంట్లో కానప్పుడే కదా ప్రతి దిక్కైన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. మా ఇంట్లో 4 గోడల మధ్య చేసుకునే సంసారంలో కూడా ఏం పెడితే ఎలా ఉంటుందంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఒకసారి ఎన్నిసార్లు చూస్తారు ఎవరైనా? బాగుంటుంది దేనికైనా కానీ. ప్రతిసారి ఇన్వాల్వ్మెంట్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ప్యాడే సాంగ్ జరుగుతుంది నాని గారిది, 300 మంది డాన్సర్లతో చేస్తున్నాం. ప్రాక్టీస్ జరుగుతుంది ఒక పక్క. సాంగ్ నాన్ కోఆపరేషన్ చేయమని చెప్తే ఎలా చెప్పండి? 23 క్రాఫ్ట్ ఫోన్ చేసేసి ఆయనతో వర్క్ చేయొద్దని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒక మాట. మా డాన్సర్ వర్క్ పోతుంది కదా సార్. షోకాస్ నోటీస్ ఇవ్వాలి కదండి ఫస్ట్. ఏది లేకుండా డైరెక్ట్ ఎలా చేస్తారు? వివరణ తీసుకోవాలి కదా సార్ ఫస్ట్. ఏదైనా కానీ ఆయన్ని పిలిచి ఏది ప్రాబ్లం ఏదో క్లియర్గా అడగాలి కదా. డైరెక్ట్ సస్పెండ్ చేస్తారా అండి, నాన్ కోఆపరేషన్ చేస్తారా చెప్పండి. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒక మాట. లక్షలు తింటున్నారు సార్ మా యూనియన్లో. ఒక్క పర్సన్ పట్టుకోవడం వల్ల వీళ్ళందరూ ఏకమైపోయారు. ఎందుకంటే ఆ పర్సన్ ఇంకో 10 మంది అందరూ ఏకమైపోయారు. ఇప్పుడు వాళ్ళు ఒక్కరిని పట్టుకుంటే అందరూ పడుతున్నారు. ఇప్పుడు అందరూ ఏకమయ్యారు. దొంగలందరూ బయటకు వస్తారు కాబట్టి వీళ్ళందరూ సిచ్యువేషన్ వల్ల ఇవన్నీ ఆలోచన చేసుకుంటే యూనియన్ కోసం ఆయన చేసిన తప్పేంటి సార్? జానీ మాస్టర్ చేసిన తప్పేంటి? మాకు అదే కావాలి. నాన్ కోఆపరేషన్ ఎందుకు చేశారు? మాకు ఇప్పుడు సాంగ్ 300 మందితో సాంగ్ ఉంది. ఇప్పుడు మా 300 మంది వర్క్ పోయినట్టే కదా. మా అసోసియేషన్లో జరిగిన తప్పులని మేమే సరిదిద్దుకోవాలని చెప్పేసి మేము ఎంత కష్టపడి చేసుకుంటున్నా కూడా మేము బయటికి రాలేదు సార్. బయట మీడియాలోకి వచ్చేప్పుడు మాట్లాడేమా? మాట్లాడాలంటే ప్రతి దానికి మా దగ్గర ఆన్సర్ ఉన్నాయి. బయటకు అలా రాకూడదు, చేయకూడదు. వాళ్ళు ఒకటి చేస్తున్నారని చెప్పి వాళ్ళ మేము మాట్లాడితే వాళ్ళకి మాకు తేడా ఉంది సార్. మాకు యూనియన్ తల్లి లాంటిది. కొట్టినా తిట్టినా మా ఇంట్లోనే అది. మేము బయటికి పోయి మా అమ్మ నాన్న గురించి చెడుగా చెప్పలేం కదా. మా యూనియన్ మా అమ్మ నాన్న లాంటిది. అందుకోసమే మేము లోపలే చేసుకుంటాం. బయట ప్రెస్ మీట్ రావచ్చు కదా. మేము కూడా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. దేశద్రోహాలు అంటున్నారు, వేరే సంస్థల నుండి వస్తున్నాయి అంటున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చేసిన తప్పేంటంటే నాకు ఒకటి అర్థమవట్లే. మాట్లాడట్లేదు అంటే మేము ఈ ఫ్యామిలీకి కట్టుబడి ఉన్నాం. ఈ ఆఫీస్లో మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి మాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. మేము దాన్ని దాటి బయటికి రాలేము. ఎందుకంటే ఈరోజు మేము కొట్టుకోవచ్చు. మా యూనియన్లో మేము ఎవరు శాశ్వత శత్రువులు కాదు, ఎవరు శాశ్వత మిత్రులు కాదు. మేమంతా ఒకటే ఫ్యామిలీ, ఒకేలా ఉండాలని అనుకున్నాం కాబట్టి మాకు కూడా వీళ్ళు అదే చెప్పారు కాబట్టి మేము దాన్నే ఫాలో అవుతున్నాం. నాన్ కోఆపరేషన్ ఎందుకు చేస్తే దాని కూడా ఆన్సర్ కావాలి సార్. అంతమించి ఇంకేం లేదు. మాకు వర్క్ పోతుంది. సరే, అంతర్గతంగా మీకు జరిగినటువంటి సమావేశం మీరు చెప్పిన మినిట్ కూడా విన్నా కూడా వాళ్ళైతే ఒక మీటింగ్ పెడతాం అంటున్నారు కదా, దానికి హాజరవుతారా? సార్ ఇప్పుడు ఎన్ని మీటింగ్స్ పెట్టచ్చు చూడండి. మీరు చెప్పండి, మీరు క్లారిటీగా చెప్పండి సార్. సింపుల్. ఇప్పుడు మీరు అడిగారు కదా సార్, మీ పేరు సార్, మీ పేరు వెంకట్ అడిగారు కదా. అంటే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో పాటు మీటింగ్ పెట్టుకుని అడుగుతున్నారు కదా. ప్లీజ్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్ని మీటింగ్ కండక్ట్ అయింది, ఎన్నిసార్లు వాళ్ళు మాతో వచ్చి కూర్చున్నారు మీకు తెలుసు కదా సార్. మూడు మీటింగ్ జరిగినాయి. 3 మీటింగ్లో ప్రతి బయట అందరు తీసుకుని అందరికి వెళ్ళిపోయింది. ఇంకెన్నిసార్లు కూర్చోాలి సార్? అవకాశం ఒక్కసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3 సార్లు ఇస్తారు. ప్రెసిడెంట్ గారు ఒకటి ఇక్కడ ఉన్నారు. అదే చోట కర్మగానే రేపు నేను వస్తే ఇంత సీన్ ఉండదు. ప్రతి ప్రెసిడెంట్కి రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ ఉండి కూడా ఇంతసేపు ఉన్నారంటే ఆన్సర్ చెప్పాలి మేడంకి. చరిత్ర చూసుకొని 23 క్రాఫ్ట్లో ఈ ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చిందా? ఫేస్ చేశారా? ఒక్కటే రీజన్ ఏంటంటే, బాబు మీరు బిల్లు పెట్టండి. ఇప్పుడు మీరు పనిచేస్తారు సార్, మీ ఆఫీస్ ఉందా? ఇప్పుడు మీ కొలీగ్ మీరు షూటింగ్ ఇప్పటికి వచ్చారు, ఇక్కడ బిల్లు పెట్టమని ఎవరైనా అడిగితే మీరు రివర్స్ అవుతారా? కరెక్ట్ అడిగింది కరెక్ట్ అంటారా? మీరు చెప్పండి. నేను మిమ్మల్ని రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తారు, ఇవాళ ఎంత ఖర్చు అయింది, బిల్లు పెట్టమని మిమ్మల్ని అడిగారు, మీరు పెడతారా పెట్టరా? పెడితే తప్ప, అడిగితే తప్ప. చరిత్రలో ఇప్పటివరకు జరగలేదు అలా. మేడం వచ్చి అడిగింది కాబట్టి. నేను గతంలో కమిటీ మెంబర్ ఉన్నాను, జాయింట్ సెక్రటరీ వర్క్ చేశాను, ఎవ్వరు అడగలే. మేము 4 years కొట్లాడుతున్నాం, ఇలాంటిది కావాలి కావాలి కావాలని. ఏ ఒక్కరు ముందుకు రాలేదు.
ఇప్పుడు ముందుకు వస్తే వెనక తోస్తున్నారు. ఇదే కదా నేను అంటున్నా, నాకు అర్థం కాదు. అంటే అన్నీ చెప్తున్నానండి. మీరు ఇప్పుడు ఒక ఎలక్షన్ పెట్టుకున్నారు అనుకుందాం, మళ్ళీ ఇంకొక ఫామ్ మీరంతా మళ్ళీ ఫామ్ అవుతారు అనుకుందాం. మీరు తర్వాత మళ్ళీ ఫెడరేషన్ తో కలిసి పని చేయడానికి వెళ్తారా? ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫెడరేషన్ తో కలిసి పని చేయడానికి రెడీగా ఉన్నాం. మేము ఇప్పటికే రెడీగా ఉన్నాము. ఫెడరేషన్ తో అదే మిస్కమ్యూనికేషన్ అవుతున్నాయి. మేము ఫెడరేషన్ తో కలిసి పడడానికి ఇప్పుడుగా 30 years నుంచి మా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు బయట దేశం కాదు, ఫారినర్ కాదు, ఇండియనే మన వాళ్ళు. వాళ్ళతో కలిసి ఎందుకు పని చేస్తున్నామంటే రేపు మీకు పని వస్తుంది, మాకు ఫెడరేషన్ ఏంటంటే ఒకటి జనరల్ బాడీ మెయిన్ ఇష్యూ వచ్చినప్పుడు మనకి ఫెడరేషన్ అవసరం. ప్రతిదీ ఫెడరేషన్ అవసరం. కొన్ని సార్ లా ఏం చెప్తుందంటే బయల ప్రకారం కొన్ని రూల్స్ మన హద్దులో ఉంటాయి, కొన్ని రూల్స్ హద్దు లేబర్ కమిషన్ దగ్గర ఉంటుంది. ఫెడరేషన్ లేబర్ యాక్ట్ ప్రకారం వాళ్ళతో పని చేయాలి. లేబర్ దాటి మనం పోవద్దు. సో ఇవి మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ అనేది మనం పెట్టుకుంటాం సార్. జనరల్ బాడీ మీటింగ్ అనేది ఇప్పుడు మీకు ఒక లాగ్ ఉందా సార్? మీరు కెమెరా మీకు లా ఉందా, రూల్ ఉందా? మీ దాటి అద్దుకు చేయమని చేస్తారా? మీరు చేయలేరు. మీకు ఎంత రూల్ ఉందో మీరు అంతే చేయగలుగుతారు. మేము అదే చేస్తున్నాం కదా, మేము మేడం అదే చేస్తుంది కదా, అది ఎందుకు అడ్డుపడుతున్నారు? మిమ్మల్ని తప్పు పట్టడం కాదు, తప్పు పడుతున్నారు సార్. మేడం ని అక్కడ ఏం ఇదే పాయింట్ వస్తున్నా. మీరు క్లియర్ గా చెప్తే మాకు నేను క్లియర్ గా ఇప్పుడు ఏంటంటే మా రూల్ ఏంటి, ఫెడరేషన్ వద్దంటే ఫెడరేషన్ కావాలి. వాళ్ళే 3 సార్లు అడిగాను సార్. ఫస్ట్ జనరల్ బాడీ పిలిచామా, వచ్చారు, వచ్చి కూర్చున్నారు, సరే విన్నారు, వెళ్ళిపోయారు. తర్వాత ఇంకొకసారి వచ్చారు, లేబర్ కమిషనర్ వచ్చారు. లేబర్ కమిషనర్తో మాట్లాడితే ఇట్లా కాదు అంటే మనం క్వశ్చన్ అడిగిన ఇస్తలేరు. లేబర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము సైలెంట్ ఇట్లా ఉన్నాం, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ చేయాలి కాబట్టి ఇట్లా ఉన్నాం. కానీ ఫెడరేషన్ వచ్చిన వాళ్ళు ఏం చెప్పాలి? వాళ్ళు ఏం జస్ట్ అబ్జర్వేషన్ లాగా ఉండాలి. వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే ఇలా కదా మీరు అలా చేస్తారు, ఉల్టా క్వశ్చన్ మమ్మల్ని అడిగారు. సో అక్కడ ఫైనల్గా ఏమైంది, సరే లేబర్ వాళ్ళు ఏమన్నారు, సరే ఇదంతా అయిపోయింది కదా, మేము లేబర్ వాళ్ళు ఏమన్నారు, ఫెడరేషన్ వాళ్ళని పెట్టుకుని ఇది కండక్ట్. నేను చెప్పేది ఎలా పోటీ అవుతుందనంటే నేను ఒక్కదాన్ని ఏదో పక్షపూర్వకంగా చేస్తున్నాను అనేది బయటకు వెళ్తుంది. ఇప్పుడు మా ఆపోజిట్ ఎవరైతే ఒక 20 మంది మాత్రమే వస్తున్నారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పేది కూడా మా గురించి మాత్రమే, బట్ వాళ్ళ గురించి నేను చెప్తే ఆపోజిట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఉన్న సభ్యులు చెప్తే మా అసోసియేషన్లో ఏం జరుగుతుంది అనే క్లారిటీ మాకంటే వీళ్ళే ఎక్కువ ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నారు. కార్మిక శాఖ మీకు మాట్లాడితే సార్ ఒకటి సార్, సెంటర్లో లాస్ట్ టైం కూడా నాన్ కోఆపరేషన్ చేస్తున్నాను ఒక లెటర్ పంపి నోటీస్ ఇవ్వకుండా ఎలా నాన్ కోఆపరేషన్ చేస్తారో మేము కూడా ఇంకా మా సభ్యులకు నోటీస్ ఇవ్వకుండా మేము మా సభ్యులని తప్పు చేస్తే నాన్ కోఆపరేషన్ చేయొచ్చా? మాకు ఫెడరేషన్ ఇదే నేర్పిస్తుంది. ఇంకా మీరు జాయిన్ మాస్టర్ ఏమో వాళ్ళేమో అతను సపోర్ట్ చేస్తున్నారని ఒక ప్రశ్న అడుగుతారు. ఫెడరేషన్ వాళ్ళు అతనికి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను సపోర్ట్ చేస్తున్నారు అని ఒక ప్రశ్న అడుగుతారు. సో మీ విషయంకి వస్తే ఏమో మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఫెడరేషన్ అప్రోచ్ చేయాలని వాళ్ళు అంటున్నారు. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే ఇవ్వలేదు, రిజైన్ చేసిన ఇవ్వలేదు సార్. మాకు తెలియదు అసలు వాళ్ళు రిజైన్ చేసిన విషయమే మాకు తెలీదు. మా ఎలిగేషన్ అంతా ఓన్లీ సెక్రటరీ మీదనే. సెక్రటరీకి అంతమంది సపోర్ట్ చేస్తున్నారని రెసిగ్నేషన్స్ పంపించలేదు, అఫీషియల్ గా పంపించలేదు. లెటర్ వచ్చింది ఏమని, మీరు రాజీనామా చేశారు, మీరు రండి జాయింట్ మీటింగ్ పెడతామని అన్నారు. జాయింట్ మీటింగ్ పెట్టారు, మేము అవి తెప్పించుకున్నాం. వాళ్ళ సంతకాలు అసలు వాళ్ళు చేయలేదు అంటున్నారు. ఎలా అసలు ఈ 2 గేమ్స్ ఎందుకు ఆడుతున్నారు అని చెప్పి మేము తెప్పించుకున్నాం. నాకు క్లియర్గా రాజీనామాలు చేశారు. సరే ఇక్కడ పాయింట్ రాజీనామాలు చేయడం ప్రాబ్లం కాదు, వాళ్ళు చేశారు, వాళ్ళ ప్లేసెస్ ఖాళీ అయిపోయి వాళ్ళ ప్లేసెస్లో ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్నాం. మనస్తాపం చెంది రాజీనామాలు చేశానంటే ఒకసారి చేస్తారా, 2 సార్లు చేస్తారా? ఫెడరేషన్లో ఇచ్చిందంటే ఎందుకు ఇస్తున్నారు? వాంటెడ్లీ కావాలని సీన్ క్రియేట్ చేయడానికి ఫెడరేషన్కి వెళ్తున్నారు. ఇప్పుడు గతంలో ఒక 2-3 మెంబర్స్ వాంటెడ్లీ లాస్ట్ కూడా ఫెడరేషన్కి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళకి తెలీదా? అప్పుడు చెప్పారు మీ అసోసియేషన్లో ఇవ్వండి అని చెప్పారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళారు? అప్పుడు ప్రెసిడెంట్ గారు కూడా మా జాయిన్ మాస్టర్ ఉంది అంటే న్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నప్పుడు అలా వీళ్ళు రాజీనామాలు చేస్తారు. ఇది ఇక్కడ పాయింట్. అదే సార్ మీకు అర్థం గతంలో జానీ మాస్టర్ గారు కార్డుల రూపంలో అన్యాయంగా డబ్బులు తింటున్నారు అనే విషయాన్ని బయటపెట్టారు. అంటే కార్డు ఇప్పుడు ఎంత ఉందో అంత వాల్యూ కంటే ఎక్స్ట్రా కమిషన్ తీసుకుంటున్నారని చెప్పి జానీ మాస్టర్తో డిస్కస్ చేసి ఆడిషన్స్ జరిగే ముందు ఎంత వాల్యూ ఉందో అంతే తీసుకోవాలి తప్ప ఎక్కువ తీసుకోకూడదని వాళ్ళని బయట పెట్టినందుకే మాస్టర్ మళ్ళీ లేకుండా అయిపోయారు ఆ రోజు వరకు. తర్వాత ఈరోజు మళ్ళీ మేము వచ్చాం. మేము నిజంగా తప్పులు చేసే వాళ్ళం అయితే మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోరు కదండి సార్. చిన్న లాజిక్. ఫస్ట్ జానీ మాస్టర్ ఎన్నుకున్నారు,
ఆయన 1 ఇయర్ పని చేశారు. తర్వాత ఆయనని పక్కన పెట్టారు. ఓకే, బాగుంది. తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు? జోసఫ్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. అది కూడా ఎప్పుడు జానీ మాస్టర్ లేకపోతే ఇంకా ఆప్షన్ లేక ఆయన చూస్ చేసుకున్నారు. ఆయన 1 ఇయర్ అయిపోయారు. బై ఎలక్షన్స్లో గెలిచింది ఆయన, 2 ఇయర్స్ టర్మ్స్లో కాదు. అయిపోయింది, ఆయన 1 టర్మ్ అయిపోయింది. ఆయన ఏం చేయలేదని అనుకున్నారు. ఓకే, పక్కన పెట్టారు. నెక్స్ట్ మళ్ళీ 2 నెలలకు ఎలక్షన్స్ జరుగుతాయి కదా, ఎలక్షన్స్ వచ్చాయి. మళ్ళీ నేను పోటీ చేశాను. నిజంగా మేము తప్పులు చేస్తున్నాము, నిజంగా మేము అన్యాయం చేస్తున్నాం అంటే మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోరుగా, మళ్ళీ ఎన్నుకున్నారు. మళ్ళీ జానీ మాస్టర్ లాగానే మేము మళ్ళీ కొంత ఇలా ఫ్రాడ్ జరుగుతుందని మళ్ళీ మేము బయట పెట్టాము. మళ్ళీ సేమ్ ఇదే ఇష్యూ జరుగుతుంది. ఎన్నుకున్న దాంట్లో 10 మంది ఉన్నారు కదండి. ఎవరు? ఇప్పుడు ఎవరైతే రిజైన్ చేశారో ఈ 10 మంది సభ్యులతో ఉన్నారు కదా. ఎన్నుకున్నారు మా పోలీసులు మాకేం తెలుసు సార్. అదే అండి, వాళ్ళే ఎఫ్డీసీకి వెళ్ళింది అంటే ఇంటర్నల్ ఎప్పటి నుంచి జరుగుతున్న సమస్య. ఏ సమస్య? మీ ఏదైతే జరుగుతుందో వీళ్ళు రిజైన్ చేయడం కానీ మనీ ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు వాళ్ళు? ఎప్పుడైతే మేము ఇలా బయట పెడతామో ఆ బాడీ కొలాప్స్ చేయాలి అని చెప్పి మాత్రమే వీళ్ళు రాజీనామా చేస్తున్నారు. దానికి ముందు బాడీలో పెట్టలేదు, ఎందుకంటే ఎవరు ఇలా వచ్చి మాట్లాడలేదు. మరి జోసెఫ్ గారు ఉన్నప్పుడు ఎవరు రాజీనామాలు చేయలేదే, అంటే సదురుకుపోయి పని చేశారు. అప్పుడు వరకు ఏం ప్రాబ్లం రాదు. మేము అలా తినట్లేదు కాబట్టే వీళ్ళు రాజీనామా చేస్తున్నారు. తినేవారు ఉంటే మాత్రం చేయరు.